అండి ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజూస్ వరల్డ్. ఈ రోజు అయితే ఒక మంచి ఫుడ్ రైస్ ఐటమ్ తో మీ ముందుకు వచ్చేసినానండి. అదే అండి మనం రెగ్యులర్ గా చేసుకునే వెజ్ ఫ్రైడ్ రైస్ అండి. స్ట్రీట్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. అలాగా మంచి షేర్వా కూడా చేస్తున్నానండి. దాని కాంబినేషన్ అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. కొద్దిగా స్పైసీగా చేస్తున్నాను. లంచ్ బాక్స్ కి వస్తుందండి. మధ్యాహ్నం లంచ్ కి అలాగే ఈవెన్ నైట్ డిన్నర్ కూడా బాగుంటుందండి. ఈ రెసిపీ వచ్చేసి స్ట్రీట్ స్టైల్ విధానంగా చేస్తున్నాను. వెజ్ ఫ్రైడ్ రైస్ విత్ షేర్వా. మనం మీ సపోర్ట్ వల్ల, మీ ఎంకరేజ్మెంట్ వల్ల మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తున్నానండి. మీ సపోర్ట్ ఇలాగే ఇవ్వండి. 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాను అన్నాను కదా, వేసేసుకొని మనము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. ఇందాకైతే కొద్దిగా వీడియో అయితే స్టోరేజ్ ఎక్కువ కలర్ రికార్డ్ కాలేదండి. సో జస్ట్ అందుకే ఉల్లిపాయలు వేసేది చూపించలేదు, చెప్తున్నానండి. ఇంకా డిలీట్ చేసేసి స్టోరేజ్ అంతా ఇప్పుడు మీకు మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. ఇలాగ ఉల్లిపాయలని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడంటే ఆనియన్స్ ఫ్రై అయిపోయినండి. ఈ మటుకు బ్రౌన్ కలర్ వస్తే చాలు. నేను ఎక్కువ ఆయిల్ కూడా వేయలేదండి, కొద్దిగా మామూలుగానే వేసేసి ఫ్రై చేసినాను. ఇప్పుడు ఆనియన్స్ అన్ని ఒక కప్లోకి తీసుకొని ముందుగా షేర్వేకి మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాము. కొద్దిగా మిక్సీ జార్ తీసుకొని మనము దీంట్లోకి కొద్దిగా దాల్చిన చెక్క వేసుకొని కొద్దిగా కొంచెము, అలాగే ఒక 5 నుంచి 6 వరకు లవంగాలు వేసుకోవాలండి. అలాగే 3 ఇలాచి వేసుకుంటున్నాను. వేసుకొని ఇందులోకి 1 స్పూన్ వరకు మనము సోంపు వేసుకోవాలి. అలాగే 1 స్పూను ధనియాలు వేసుకోవాలండి. అలాగే 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. మనం ముందుగా ఈ పౌడర్ని అయితే ఫైన్ పౌడర్ ఎంతవరకు వస్తుందో అంతవరకు ఫైన్ పౌడర్ చేసుకున్నాము. ఇందులో ఫైన్ పౌడర్ చేసుకున్నాం కదండి, ఎంతవరకు అయితే అంతవరకు ఫైన్ పౌడర్ చేసుకున్నాము. అలాగే ఇప్పుడు మనము కొద్దిగా 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు వేస్తున్నాను. అలాగే కొబ్బరి ముక్కలు కూడా వేస్తున్నానండి. పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, మనము ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. నేను ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను. ఇది కూడా 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి వేసుకోవాలి. అలాగే ఇప్పుడు కొద్దిగా అల్లం వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ వరకు అల్లము. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా కూడా వేసుకోవచ్చండి. ఫ్రెష్ అయితే బాగుంటుంది. నేను ఫ్రెష్గా ఉండాలని కొద్దిగా ఎల్లిపాయలు అల్లము వేసుకుంటున్నాను. అలాగే మనం ఇప్పుడు టమాటో ఒక 2 నుంచి 3 వరకు పులుపుకి తగినంత టమాటో వేసుకోవాలండి. అలాగే కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా వేసుకోవాలి. అలాగే మనం ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదండి, అవి కూడా వేస్తున్నాను. మొత్తం వేస్తున్నానండి. అలాగే ఇప్పుడు కొద్దిగా కారం 2 టేబుల్ ఇప్పుడే వేసుకోవాలండి. కారము ఇంకా తర్వాత ఏమి వేయను. 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు కారం వేస్తున్నాను. పసుపు అన్నీ ఇంకలాగా ఒకటేసారి మనము మిక్సీ కొట్టేసుకోవచ్చు. గ్రేవీ అయితే త్వరగా అయిపోతుందండి. అలాగే ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. మొత్తం అన్నీ ఒకటేసారి మనము ఏమి వాటర్ వేయకుండా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. వేసుకున్నామండి. షేర్వాకి మనం ఇప్పుడు మసాలా అయితే మెత్తగా కొట్టేసినాను. ఒక స్పూన్ వరకు షాజీరా వేసుకోవాలి. అలాగే 1 బిర్యానీ ఆకు, 2 మిర్చి, కొంచెం కరివేపాకు వేసేసుకొని జస్ట్ అలాగా సాట్ చేసుకోవాలండి. మనం ఇందాక ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్నాం కదండి, అవి కొన్ని తీసేసుకొని ఇప్పుడు కర్రీలో కూడా వేసుకోవాలి. నాకు తక్కువ అయినాయి, సో అందుకని నేను మళ్ళీ ఇప్పుడు ఇందులోనే కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటున్నాను. అలా కూడా చేసుకోవచ్చు. లేకుంటే మనం ముందుగానే ఇందాక ఆనియన్స్ వేసుకున్నప్పుడు ఒకటేసారి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకొని ఇప్పుడు కర్రీలోకి వేసుకుంటే బాగుంటుంది. ఇలాగ ఆనియన్స్ వేసేసుకొని కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపేసుకున్నాము. మనకి ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేసినాయండి. ఇలాగ మనము మెత్తగా పేస్ట్ పట్టేసుకున్నాను. ఇందులోకి వేసేసుకుందాము ఈ పేస్ట్ అంతా. స్ట్రీట్ స్టైల్ షేర్వా రెడీ అవుతుందండి. ఎంతో టేస్ట్ ఉంటుంది అసలు. ఇదైతే రెగ్యులర్గా చేస్తుంటామండి.
ఇలాగ మనకి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలాగ వెజిటేబుల్ రైస్ స్ట్రీట్ స్టైల్ అలాగే షేర్వా చేసుకోవచ్చు అండి. టేస్ట్ బాగుంటుంది. పిల్లలకు కూడా ఎప్పుడైనా బయటికి వెళ్ళి తినాలా అంటుంటారు కదా, అలాంటప్పుడు మనం ఇంట్లోనే హైజానిక్గా చేసి ఇవ్వచ్చండి. ఇలాగా మనం పేస్ట్ అంతా ఒకసారి వేసేసి ఇప్పుడు తగినంత నీళ్లు వేసుకున్నాము. వేసుకొని మనకి థిక్ ఎంత కావాలో అంత, కొందరికి పలుచగా ఇష్టం, కొందరికి థిక్గా ఇష్టము. ఆ స్టేజ్ వరకు వేసేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకోవాలండి. దీన్ని మళ్ళీ అన్నీ వేపుకున్నాము అయినా కూడా మళ్ళీ ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేసుకోవాలి. ఇంకా కొద్దిగా వాటర్ అయితే పడుతుంది. ఇప్పుడైతే షేర్వా ఉడికిపోయిందండి. నూనె అంతా కూడా పైకి తేలిపోయింది. ఆ స్టేజ్ వరకు మనం పెట్టేసుకోవాలి. వాటర్ కన్సిస్టెన్సీ మనం మీకు తగినంత వేసుకోవాలి. థిక్ కావాలంటే థిక్, గ్రేవీకి కొద్దిగా పలుసగా కావాలంటే ఇంకొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇదైతే నాకు సరిపోయిందండి. ఈ స్టేజ్ వరకు ఉడికిచ్చేసుకొని జస్ట్ కొద్దిగా మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకోవడం అండి. షేర్వా అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. అందరూ ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడైతే మనం ఫ్రైడ్ రైస్ చేస్తామో మనకి షేర్వా అయితే రెడీ అయిపోయింది కదండి. మనం ఆ షేర్వా వచ్చేసి మనం ఓన్లీ ఇప్పుడు వెజ్ ఫ్రైడ్ రైస్లే కాక బిర్యానీస్లో కూడా చాలా టేస్ట్ బాగుంటుందండి. అందరూ ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. షేర్వా అయితే సూపర్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనము బాణలు పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాను. 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకున్నానండి. వేసేసుకుని కొద్దిగా ఎల్లిపాయలు తీసుకున్నానండి. 7 నుంచి 8 వరకు తరిగి వేసుకోవచ్చు. నేను జస్ట్ అలాగా ఒకసారి స్మాష్ చేసి వేసినానండి. ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ అన్ని వేసుకున్నాము. ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆనియన్స్ వేస్తున్నానండి. కొద్దిగా ఆనియన్స్ని స్టార్ట్ చేస్తాము. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా ఈ కొద్దిగా మనం ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఫ్రైడ్ రైస్కి త్వరగా చేసుకోవచ్చు. మనం మార్నింగ్ టైమ్స్లో పిల్లలకి చేసేవాళ్ళంటే మనం వెజిటేబుల్స్ అన్ని నైటే కట్ చేసుకోవాలండి. మార్నింగ్ టైమ్స్ హడావిడి లేకుండా ఉంటుంది. ఇలాగా ఆనియన్స్ వేసేసి నెక్స్ట్ ఇప్పుడు అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నామండి. బీన్స్ వేస్తున్నానండి. ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు బీన్స్ వేస్తున్నాను. అలాగే క్యాప్సికమ్ కూడా వేస్తున్నాను. ఇది కూడా ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు తీసుకున్నానండి. 4 నుంచి 5. అలాగే కొద్దిగా క్యారెట్ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా బఠానీ కూడా వేస్తున్నానండి. ఇది వచ్చేసి డ్రై బఠానీ అండి. అన్ సీజన్ కదా, ఆల్రెడీ నానబెట్టేసి ఓవర్ నైట్ కుక్ చేసి డీప్ ఫ్రీజ్లో పెట్టేసుకుంటానండి. అలాగే ఇప్పుడు కొద్దిగా క్యాబేజ్ కూడా వేసుకుంటున్నాను. వేసి ఇవన్నీ బాగా ఒక 10 నిమిషాల పాటు జస్ట్ అలాగా ఒక 5 to 10 మినిట్స్ వరకు కుక్ అవ్వనిద్దామండి. మనం పొయ్యి మీద ఎసురు లేకుండా రైస్ను కూడా ఇలాగ కుక్కర్లో వండేసినానండి. వీటికి ఫ్రైడ్ రైస్కి బాస్మతి రైస్ అయితే చాలా బాగుంటుందండి. వెజ్ ఫ్రైడ్ రైస్కి నేను ఈ గ్లాస్తో 1/2 kg, ఈ గ్లాస్ వచ్చేసి 1/2 kg రైస్ పడుతుంది కదండి. ఈ క్వాంటిటీ గ్లాస్ ఆఫ్ రైస్ తీసేసుకొని నేను 1.5 కంటే కొంచెం ఎక్కువ వాటర్ వేసుకున్నానండి. అలాగే కొద్దిగా ఉడికేటప్పుడు 1 స్పూన్ సాల్ట్, అలాగే కొద్దిగా నూనె వేయాలండి. నూనె వేసే మూలాన మనకి ఇలాగా పొడి పొడిగా వస్తుంది చూడండి. అసలు మనము పొయ్యి మీద కంటే అసలు ఇందులో ఎంత బాగా వచ్చింది అసలు రైస్ కుక్కర్లో. ఇలాగా రైస్ని అయితే ఇలాగ వండేసుకున్నానండి. అవి కుక్ అయ్యేలోపు నాకు రైస్ కూడా అయిపోయింది. వెజిటేబుల్స్ అన్ని బాగా కుక్ అయిపోయినాయండి. సన్నగా కట్ చేసుకున్నాం కదా, త్వరగా కుక్ అయిపోయినాయి. మరి ఎక్కువ ఈ మాత్రం ఉడికితే చాలు, మనం ఎక్కువ ఉడకబెట్టుకోవాల్సిన అవసరం ఉండదండి. ఇప్పుడు రైస్ వేస్తున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీ రైస్ అంతా వేసుకుంటున్నాను. ఈ క్వాంటిటీ రైస్ 4 to 5 మెంబర్స్ వరకు తీసుకోవచ్చండి. ఇలాగ రైస్ అంతా వేసి కలిపేస్తున్నాను. చూడండి అసలు ఎంత పొడి పొడిగా వచ్చిందో రైస్ కుక్కర్లో రైస్ అయితే మొత్తం వేసుకున్నానండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను. ఇంకా కొద్దిగా ఎక్కువే పడుతుందండి. నేను కొంచెం క్వాంటిటీ ఆఫ్ రైస్ ఎక్కువ తీసుకున్నాను కదా.
హాఫ్ కేజీ వరకు, నా పావు కిలోకి అయితే ఒక స్పూన్ చాలండి. అలాగే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ నేను రైస్లో కొద్దిగా వేసినాను, ఇప్పుడు కూడా కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. అలాగే కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడరు ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోవచ్చండి. ఇలాగ స్ప్రింకిల్ చేస్తున్నాను. నాకు కొద్దిగా కొలత అందాజు తెలుస్తుంది కాబట్టి స్ప్రింకిల్ చేస్తున్నానండి, లేదంటే స్పూన్ కొలత పెట్టి వేసుకోవచ్చు. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు చాట్ మసాలా కూడా వేస్తున్నాను. ఇది కూడా ఒక హాఫ్ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోవాలి. అలాగే కొద్దిగా ధనియాల పొడి, ఇది కూడా ఒక స్పూన్ వేస్తున్నానండి. వేసుకొని ఫస్ట్ ఇప్పుడు వీటిని మూడింటిని బాగా కలిపేద్దాము. అలాగే కొద్దిగా వెనిగర్ వేసుకోవాలండి, ఒక స్పూన్ వరకు, ఎక్కువ వద్దు. మనం కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకుంటారండి బయట, అజినోమోటో, కానీ హెల్త్కి అంత మంచిది కాదని వేయట్లేదు. ఇంకా మనం అది టేస్టింగ్ సాల్ట్ వేసుకుంటే పక్కా అసలు స్ట్రీట్ స్టైల్ మనకి ఫ్రైడ్ రైస్ లాగే ఉంటుందండి. హెల్త్కి మంచిది కాదని నేను అసలు యూస్ చేయనండి అసలు ఇంట్లో. ఇంకా అది వేసినామంటే మనకి ఇంకా అసలు స్ట్రీట్ స్టైల్, కానీ ఇది ఈ టేస్ట్ కూడా బాగుంటుందండి. అయిపోయిందండి వెజ్ ఫ్రైడ్ రైస్, త్వరగా చేసుకోవచ్చు అసలు. వెజిటేబుల్స్ కట్ చేయడమే లేట్ అండి. ఇలాగా వెజ్ ఫ్రైడ్ రైస్, షేర్వా, పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే సూపర్ ఉంటుందండి. మనం డైలీ పప్పు, రసం, సాంబార్ అలా కాకుండా వీక్లీ ట్వైస్ ఇలాగా రైస్ కానీ బిర్యానీస్ కానీ పిల్లలకు చేసి పెడితే ఇష్టంగా తింటారండి. ఇప్పుడైతే అయిపోయింది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అందరు తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడైతే మనకి వేడి వేడిగా వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే ఇంకా టేస్ట్ ఉంటుందండి, లేదు కాబట్టి నేను ఇలాగ కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసి ఇలా కలిపిస్తున్నానండి. స్ప్రింగ్ ఆనియన్స్ అయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి. అసలు రైస్ చూడండి ఎంత పొడి పొడిగా అయిందో. రైస్ కుక్కర్లో మనం నార్మల్ విజిల్స్ పెట్టి చేసుకునే దానికంటే అసలు రైస్ కుక్కర్లో రైస్ చాలా బాగా అవుతుందండి అసలు. ఇప్పుడైతే రైస్ అయిపోయిందండి. ఇలాగా రైతాతో, షేర్వాతో ఇలాగ సర్వ్ చేసుకోవాలండి. లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి అసలు. మన స్ట్రీట్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైస్ విత్ షేర్వా రెడీ అయిపోయిందండి. అందరూ ప్రతి ఒక్కరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.